8వ అధ్యాయము. స్వదేశమేగుట. నేను అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. 1 కొరింథీ 9వ అధ్యాయం 22వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. 2 కొరింథీ 2వ అధ్యాయం 15-16 వచనములు. చీనా దేశంలో 10 సంవత్సరాలు సేవ చేసిన తరువాత చార్లెస్ స్టడ్ దంపతులు క్రీస్తు శకం 1894వ సంవత్సరం స్వదేశమునకు పయనమయ్యారు. చీనా వారు చాలామంది దుఃఖించి ఓడరేవు దాకా వారిని సాగనంపారు. రక్షణానుభవం కలిగిన 2 చైనా యువకులు స్టడ్ పిల్లలకు నర్సులుగా ఉన్నారు. స్టడ్ దంపతులు స్వదేశము వెళ్ళవలసి వచ్చినప్పుడు బిడ్డలను స్టడ్ హస్తములకు అప్పగించి, పాస్టర్ గారు, ఇక మీదట మా పిల్లలను మీరే పెంచండి, మేము వెళ్ళిపోవచ్చున్నాము అని చెప్పుతూ ఆ యువకులు 2 బిగ్గరగా ఏడ్చారు. షాంఘైలో ఆ యువకులు 2కి వీడ్కోలు ఇచ్చినప్పటి దృశ్యమును నేను మరువజాలను అని స్టడ్ చెప్పెను. ఓడ మరి ఒక రేవు చేరగా అక్కడ తెల్లవారిని ద్వేషించిన చీనీయుల గుంపు ఒకటి ఓడరేవుకి వచ్చి స్టడ్ కుటుంబమును హేళన చేయుచు హాని కూడా చేయ తలంచిరి. ఆ సమయమున స్టడ్ పెద్ద కుమార్తె చీనా భాషలో మాట్లాడడం విని వారు ఆశ్చర్యపడి హాని చేయబోము అని వారితో చీనా భాషలో సంభాషణ ప్రారంభించారు. ఈ తెల్లవారు మన భోజనము తింటారు గనుక మన భాష వీరికి వచ్చింది అని తమలో తాము చెప్పుకొనుచు వెళ్ళిపోయారు. రోగపీడితులై కృషించిన శరీరములతో స్టడ్ దంపతులు ఇంగ్లాండ్ చేరగానే వారిని చూసిన వారు అనేకులు ఆశ్చర్యపడ్డారు. వారు స్వదేశం చేరినను దేవుని పని కొనసాగించుట మానలేదు. ఇంగ్లాండ్, వేల్స్ దేశములలో సంచారము చేసి సువార్త ప్రకటించారు. కోకోతో ఆత్మరక్షణ. స్టడ్ వేల్స్ దేశంలో సేవ చేయుతూ ఉండగా మిస్సెస్ థామస్ అనే ఒక స్త్రీ ఆయనను విందుకు పిలిచింది. మీరు సభలకు హాజరైనచో నేను మీ ఇంటికి భోజనమునకు వస్తానని చార్లెస్ బదులు చెప్పాడు. ఆ దినమున ప్రసంగించుచు నిజమైన మతము మసూచికము వంటిది, ఏలయనగా మసూచికము ఇతరులకు వ్యాపించిన రీతిగానే నిజమైన మతము కూడా వ్యాపించును అని చెప్పెను. తాము ఇంటికి పోవుచుండగా థామస్ దొరసాని, అయ్యా, మీరు క్రైస్తవ మతాన్ని మసూచికమునకు పోల్చారు, అది బాగుండలేదు అని చెప్పింది. అందులకు స్టడ్ ఏమీ మాట్లాడలేదు. వారింటికి వెళ్ళిన తర్వాత ఆమె స్టడ్ గారికి ఒక కోకో ఇవ్వబోతూ ఉండగా ఆయన ఏదియో మాట్లాడుతూ ఆ కోపా వైపు చూడలేదు. అంతటా ఆమె విసుగు చెందింది. అయ్యా, కోకో తీసుకోండి అని బిగ్గరగా పలికింది. అందుకైన, అమ్మా, నీవు కూడా దేవుణ్ణి ఇట్లే చేయుచున్నావు, ఆయన నీకు నిత్య జీవమును అందించుచు ఉండగా నీవు పుచ్చుకొంటలేదు అని పలికెను. ఈ మాటలు ఆమె హృదయమును బహుగా కలవరపరిచినందున ఆమె క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. అమెరికా నుండి ఆహ్వానము. చార్లెస్ స్టడ్ సోదరుడగు న్యాస్టన్ చీనా దేశం వెళ్ళిన కేంబ్రిడ్జ్ సప్తకాన్ని గురించియు వారు చేయుచున్న సేవను గురించియు అమెరికా దేశాన్ని వివరించ ప్రారంభించెను. విద్యార్థులలో ఉజ్జీవ జ్వాలలు అలుముకొనెను. తత్ఫలితంగా సిటీ స్టడ్ 1896వ సంవత్సరమున అమెరికా దేశమునకు ఆహ్వానించబడెను. 18 నెలల నుండి సేవ చేసే తరుణము వీరికి లభించింది. రోజుకు 6 ప్రసంగాలు చేయవలసి వచ్చేది. అనేకులు రక్షించబడ్డారు. రక్షించబడిన వారు బలపరచబడ్డారు. సభలో పరిశుద్ధాత్మ శక్తిని ప్రజలు చూసి అనుభవించి ఆనందము, శాంతితో నిండుకుని వెళ్ళిపోయేవారు. యువకులు అనేకులు క్రీస్తుకు తమ జీవితాలు సమర్పించుకోవడం చూసినప్పుడు స్టడ్ ఆనందించి, ఇంగ్లాండ్ దేశాన్ని పాలించే విక్టోరియా మహారాణి కంటే నేను ధన్యుడను అని ప్రభువును బట్టి అతిశయించెను. ఒక విద్యార్థితో వ్యక్తిగత సేవ. ఒకనాటి ఉదయం 10 గంటలకు ఒక విద్యార్థి స్టడ్ని సమీపించి, నేను క్రీస్తుకు సమర్పించుకోలేను. ఈ ఉదయం మీరు చెప్పిన బోధ విన్నప్పటి నుండి నరకమును గురించిన తలంపులే నన్ను కలవరపెట్టుతున్నవి అని స్టడ్తో చెప్పెను. ఆ దినమున స్టడ్ నరకాన్ని గురించి ప్రకటించి ఉండలేదు. స్టడ్కుని ఆ విద్యార్థికి మధ్య ఈ క్రింది సంభాషణ నడిచింది. విద్యార్థి: ఏమో, ఆ కారణం నాకే తెలియదు. స్టడ్: ఆ కారణాన్ని తెలుసుకొని కోరుతున్నావా? విద్యార్థి: అవును. స్టడ్:
ఉన్నపాటనే మోకరించి పాపములను ఒప్పుకొని నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకో. విద్యార్థి: దేవుడు నాకింతవరకు చెప్పిన వాటికి నేను లోబడలేదు. స్టడ్: పోనీ ఇప్పుడైనను సమస్త పాపములను విడిచిపెట్టి దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆశించుచున్నావా? విద్యార్థి: అవును, ఆశించుచున్నాను. స్టడ్: అట్లయినా ఇప్పుడే నిన్ను నీవు క్రీస్తుకు సమర్పించుకొనుము. ఆ మాటలను విన్న విద్యార్థి వెంటనే మోకరించి దైవ సన్నిధిని సమర్పించుకొనెను. కొంతసేపటికి దైవ సన్నిధి నుండి లేవగా అతని ముఖము నూతన ఆనందంతో ప్రకాశించి అతని హృదయము సమాధానంతో నింపబడింది. రక్షణ నిశ్చయిత: రక్షణ పొంద ఆశించువారిని స్టడ్ ఈ కింది విధంగా నడిపించువాడు. యేసుక్రీస్తు నీ పాపశిక్షను శిలువపై భరించెను అనే సత్యముపై రక్షణ నిశ్చయిత ఆధారపడి ఉన్నది. క్రీస్తు నీ కొరకు చనిపోయెను, కావున నీవు ఆయన వాడవై ఉన్నావు. ఇట్లు కొంత వర్తమానము చెప్పిన తరువాత నీవు మోకరించి క్రీస్తుకు నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకున్నావా అని ప్రశ్నించును. రక్షింపబడ నాశించు వ్యక్తి మోకరించి ప్రార్థించిన తరువాత మరల వాణ్ణి ఇట్లు ప్రశ్నించును: క్రీస్తు నిన్ను చేర్చుకొనెనని నమ్ముతున్నావా? క్రీస్తు అబద్ధమాడువాడు కాదు అని నమ్ముము. నీవు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ప్రార్థించుము అని చెప్పెను. కొంతసేపు ప్రార్థించిన తరువాత స్టడ్ తిరిగి ఆ వ్యక్తిని ఇట్లు ప్రశ్నించును: దేవుడు నీకు పరిశుద్ధాత్మ బలము ఇచ్చెనని నమ్ముతున్నావా? ఆ వ్యక్తి అందుకు అవును నమ్ముతున్నాను అని చెప్పినతో, దేవుడు నిన్ను రక్షించి నీకు పరిశుద్ధాత్మ నొసగినందులకు ఆయనను స్తుతించుము అని హెచ్చరించును. ఆ వ్యక్తి స్తుతించిన తరువాత స్టడ్ తిరిగి ఆ వ్యక్తితో ఇట్లు చెప్పెను: దిగులు పడకము, సందేహింపకము, దేనిని గూర్చియు విచారించకము, కానీ దేవుని యందు నమ్మికయించి ఆయనకు లోబడము. క్రీస్తు యందు ఎల్లప్పుడూ సంతోషించి ఆనందించుము. దేవుని కృపను సందేహించకము. స్టడ్ ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, అమెరికా దేశములలో ఘనమైన సేవ చేసెను.